అందరికీ నమస్కారం. అంతర్వేది పుణ్యక్షేత్ర మహాత్మ్యం గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. అంతర్వేది అంటే అంతరిక్షం అని అర్థం. నరసింహస్వామి హిరణ్యకశిపుని సంహరించి అతని శరీరాన్ని అంతరిక్షంలోకి విసిరేశారు. ఆ శరీరం వెళ్ళి పడిన చోట అంతర్వేది అనే పేరు వచ్చిందని, కాలక్రమంలో అది అంతర్వేదిగా మారిందని ప్రతీతి. నిత్య కళ్యాణం, నిరంతర ఉత్సవ వాతావరణం, నిర్వికల్ప నివేదనం అంతర్వేది క్షేత్ర మహత్వం. అనుదినం స్వామి దర్శనం కోసం అరుదించే అశేష భక్తజన సందోహాన్ని అంతర్వేది శ్రీకరంగా శుభకరంగా దీవిస్తూనే ఉంటుంది. నిజానికి ఈ దీవికే ఒక అపురూప దీవెన అంతర్వేది. ప్రకృతి వైపరీత్యాల నుంచి, అగమ్యాల నుంచి, మానసిక క్లేశాల నుంచి, సకల పాపాల నుంచి విముక్తి ప్రసాదించే ప్రణవస్వరూపం ఈ స్వామిది. ఇది పరమ పుణ్యప్రదమైనది. దర్శించినంత మాత్రం చేతనే సకల శుభాలు కలిగించేది. నారసింహ క్షేత్రాలలో అగ్రగణ్యమైనది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శిలారూపంలో పశ్చిమముఖంగా అవతరించిన అంతర్నిధి అంతర్వేది. ఏటా స్వామి కళ్యాణానికి లక్షలాది భక్తులు సాగర సంగమం చేసే భక్త వార్నిధి అంతర్వేది అంటే ఆధ్యాత్మిక అంతర్వేదిక. వశిష్ఠ గోదావరి సముద్రంలో సంగమించే చోట అంతర్వేది ఉన్నది. సంగమ స్థలాలు సహజంగా శివక్షేత్రాలుగా ఉన్నాయి. అయితే అంతర్వేది అలా కాకుండా ప్రధాన విష్ణు క్షేత్రంగా విరాజిల్లుతున్నది. ఇది ఈ క్షేత్ర విశేషం. గౌతమ మహర్షి గోదావరిని తెస్తున్నప్పుడు సప్త ఋషులు 7 పాయలుగా చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క పాయను తమ ఆశ్రమాలకు తీసుకుని వెళ్ళారని పురాణాలు పేర్కొంటున్నాయి. సప్తసాగర యాత్రలో చివరి 7వ సాగర యాత్ర అంతర్వేది. ఈ సాగరంలో కలిసే వశిష్ఠ గోదావరి సప్త గోదావరిగా ప్రసిద్ధి పొందింది. ఈ సప్త గోదావరి పాయల వద్ద శివక్షేత్రాలు ఉన్నాయి. 7 పాయల నది సంగమించే పవిత్ర స్థలం. కాశీలో చేసిన పాపాలనైనా కడిగివేసే దక్షిణ కాశీ అంతర్వేది. తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలో ఈ అంతర్వేది ఉన్నది. మహాపుణ్య పురుషుడు వశిష్ఠ మహర్షి స్వయంగా ప్రతిష్ఠించిన దైవం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. తన సర్వ సంపదలు, ఆస్తులు, భూములు స్వామికి అంకితం చేసి శ్రీ కొపనాతి కృష్ణమ్మ ఈ ఆలయాన్ని నిర్మించిన ఘనతని కలియుగ చరిత్ర ఘోషిస్తూనే ఉంటుంది. కాలక్రమంలో ఎందరో భక్తులు పరిరక్షించి పూజించుకున్న అంతర్వేది స్వామివారి కళ్యాణం ఒక మహాద్భుతం. చారిత్రకంగా, సాంస్కృతికంగా ఎంతో ప్రాముఖ్యాన్ని పొందిన స్వామి కళ్యాణ దృశ్యం కన్నుల వైకుంఠం అనవచ్చు. కళ్యాణ ఉత్సవాల్లో భాగంగా ఏటా మాఘశుద్ధ దశమి నాటి రాత్రి వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం శ్రీదేవితోనూ భూదేవితోనూ జరిపే కళ్యాణం కమనీయమై కలకాలం చెరగని ముద్ర వేస్తుంది. మొగల్తూరు రాజకుటుంబీకులు, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు, అర్చక స్వాములు ఆధ్వర్యం వహించి సర్వాంగ సుందరంగా అలంకరించిన కళ్యాణ వేదికపై జరిపే స్వామి కళ్యాణం తిలకించి పులకించవలసిందే. బహుశక్తిమంతమైన భీష్మ ఏకాదశి రోజున లక్షల సంఖ్యలో భక్తజనం మహాసముద్రంగా మారిన మహత్తర సమయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథం పగ్గాలు కళ్ళకద్దుకుని విలక్షణంగా లక్షలాది భక్తజనం గోవిందనామ స్మరణం చేస్తూ బయలుదేరే ఉత్సాహానికి పట్టపగ్గాలు ఉండవు. స్వామి రథయాత్రా వైభవం వర్ణనకు అందదు. భక్తకోటి
అమితోత్సాహంతో పాల్గొని రథయాత్రలో ఠీవిగా రాజ్యలక్ష్మీ సమేతుడై స్వామి పురవీధుల్లో ఊరేగుతూ వెళ్ళి తన సోదరి అశ్వారూఢాంబికకు సారే చీరే పసుపు కుంకుమ పళ్ళు సమర్పించే దృశ్యం భక్తుల మనోరథంపై మహోత్సవం. ఈ రథయాత్రలో పాల్గొన్న భక్తులు విచిత్రానుభూతులు పొందుతారు. మెరక వీధిలో ప్రారంభమయ్యే స్వామి రథయాత్ర గుర్రాలక్క గుడి ఆవరణ గుండా 16 స్తంభాల మండపం వద్ద చేరుకోవడంతో ముగుస్తుంది. భక్తుల మనోఫలకాల్లో మాత్రం గోవిందనామ స్మరణతో స్వామి రథయాత్ర కలకాలం సాగుతూనే ఉంటుంది. ధన్యవాదాలు.